వేదకాలంలో వ్యక్తి జీవిత దశలు ప్రధానంగా 4 దశల్లో గడిపేవాడు. బ్రహ్మచర్యం, స్టూడెంట్ లైఫ్, గృహస్థాశ్రమం, మ్యారీడ్ లైఫ్, వనప్రస్థాశ్రమం, రిటైర్డ్ లైఫ్, సన్యాసాశ్రమం, సెయింట్ లైఫ్. ఈ విధంగా 4 ప్రధానమైనటువంటి దశలు. వ్యక్తి వీటిని 4 పురుషార్థాలైన ధర్మ, అర్థ, కామ, మోక్షాలను సాధించాలని వేదకాలంలో విద్య ప్రతి వ్యక్తి జీవిత దశలో ఈ చతుర్విధ పురుషార్థాలను సాధించేందుకే దోహదపడేవి ఉండేవి. అయితే మొత్తంగా విద్యార్థి దశ బ్రహ్మచర్యాశ్రమం, సంసార జీవన విధాలు నిర్వహించేది గృహస్థాశ్రమం, సంసార బంధాల నుండి విముక్తుడై ఆశ్చర్యత్వాన్ని గడిపేది వనప్రస్థాశ్రమం, కాగా సమస్త జీవన బంధనాల నుండి విడిపడి దైవానుగ్రహం కృషి చేసేది సన్యాశ్రమం. సో ఈ విధంగా ఒక వ్యక్తి జీవితం అనేది గడిపేది. ఈ 4 దశలలో ఒక వ్యక్తి జీవితం